వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో ఏంటంటే, నేను ఇంట్లో పనులు ఎలా చేసుకుంటూ ఆడవాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తానండి. నచ్చిన వాళ్ళు వినండి. లైక్ చేయకుండా మటుకు వెళ్ళిపోకండి, లైక్ చేయండి. పూర్తిగా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనకు వాచ్ అవర్స్ రావాలంటే వీడియో పూర్తిగా చూడాలండి. చూసి మీరు నేను ఏం చెప్పానో కొంచెం అర్థం చేసుకొని చక్కగా మీరు కూడా అలా ఫాలో అవుతే బాగుంటుందండి. మనం ఆడవాళ్ళం పొద్దున్నే లేచి చక్కగాని ముందు మన ఎక్సర్సైజ్ ఏదన్నా చిన్న ఎక్సర్సైజ్ ఏదన్నా చేసుకుంటే మంచిదండి. ఆరోగ్యానికి మంచిది. మనం చిన్నది ఏదో ఒకటి వ్యాయామం అన్న కొంచెం ఎక్సర్సైజ్ లాంటిది ఏదో ఒకటి చిన్నది చేసుకుంటే ఒక పావు గంట అరగంట చేసుకున్నామంటే కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుందండి. చక్కగా బాగుంటుంది. నేనైతే అలా చేద్దాం అనుకుంటాను, కానీ పొద్దున్నే లెగ్గానే ఈ వాకలు తుడుతాం, కల్లాపేస్తాం, ముగ్గేస్తాం, ఇదే కదా ఇంకా మనకి ఎక్సర్సైజ్ అనిపిస్తుంది. అవునండి, మనం పని మనుషులను పెట్టుకుంటాం, లేకపోతే వాషింగ్ మిషన్లు కొనుక్కుంటాం. ఇప్పుడు అంట్లు తోముతాకు కూడా మిషన్ వచ్చేసింది, ఆ మిషన్ వాడుకుంటాం. అలాంటివి కాకుండా మన పని మనమే చేసుకున్నామంటే చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు ఇలాంటివి రాకుండా ఉంటాయండి. నేనైతే ఇలా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అంటే నేను అలాగే ఫాలో అవుతాను. చిన్నగా మనం ఏదన్నా చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని లెగ్గానే తర్వాత వాకలు తుడిసి కల్లాపేసి ముగ్గేసుకొని మనం ఇల్లు గుమ్మాలు అవి తుడుచుకొని టిఫిన్ అయ్యి పిల్లలకి సర్ది పెట్టేసి అన్నం కూర వండుకొని అంట్లు తోముకొని బట్టలు ఉతుక్కొని పిల్లల్ని పంపించిన తర్వాత మనం చిన్నగా ఏదో ఒకటి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీ కొంచెం ఫిట్గానే ఉంటుంది, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందండి. మనం ఈ పనులు చేస్తుంటేనే మనకి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ పనులు చేయలేని వాళ్ళు ఇలా అయితే చేస్తే బాగుంటుంది. పొద్దున్నే లెగ్గానే మనం కొంచెం వాటర్ కూడా తాగాలండి. 1 లీటర్ పోనీ 1/2 లీటర్ తాగితే కొంచెం బాగుంటుంది. మనం చక్కగా ఒక యోగా లాంటివి చేసుకున్నా సరే బాగుంటుందండి. ఆరోగ్యం బాగుంటుంది. అంటే మనకి చిన్న వయసులోనే ఏమీ షుగరు, బీపీ అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలకే వచ్చేస్తున్నాయండి. మన వయసు కూడా కాదు, అంతకన్నా చిన్నపిల్లలకే, చంటి పిల్లలకే వచ్చేస్తున్నాయి షుగర్లు, బీపీలు అన్నవి. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండి ఆహారం కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకుని మనం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని అనిపిస్తుందండి. అదే మీకు చెప్దామని. ఆడవాళ్ళు మన పని మనం చేసుకున్నాం అనుకోండి, ఎలాగో జాబులకి వెళ్ళే వాళ్ళు అంటే ఇంకా సాయానికి పని మనుషులను పెట్టుకుంటారు. వాళ్ళకంటే ఇంకా కుదరదు కాబట్టి ఒక్కొక్కరు అయితే పెట్టుకోకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది అయితే పని మనుషులను పెట్టుకుంటారు. వాళ్ళంటే జాబులకి వెళ్తారు కాబట్టి ఎలాగో తప్పదు. మనం ఇంటికాడ ఉన్న వాళ్ళమైనా సరేనండి, చక్కగా మనం మన అంట్లు మనం తోముకొని మన బట్టలు అవి మనం ఉతుక్కొని చేసుకుంటే అదే మనకు పెద్ద ఎక్సర్సైజ్ అండి. మనం ఏం పెద్ద చేయక్కర్లేదు. ఆహారం జాగ్రత్తగా తీసుకుని ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా టయానికి తింటే గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. పొద్దున్నే లెగ్గానే జీలకర్ర నీళ్ళు, వాము నీళ్ళు తాగితే కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుందండి. పొద్దున్నే లెగ్గానే టీ తాగకూడదు. టీ తాగకుండా ముందు టిఫిన్ చేసిన తర్వాత అప్పుడు టీ తాగాలండి. అప్పుడు మనకి గ్యాస్ కూడా తగ్గుతుంది. ముందు మనం 1 లీటర్ నీళ్ళు తాగేసిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక బుడ్డు గ్లాసుడు ఒక 1/2 లీటర్ తక్కువగానే జీలకర్ర నీళ్ళు, వాము నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, చక్కగా బాగుంటుంది. ఆ అరగంట ఆగిన తర్వాత అప్పుడు మనం టిఫిన్ చేసి తర్వాత అప్పుడు టీ తాగితే గ్యాస్ కూడా తగ్గుతుందండి. అందరూ గ్యాసులు ఇప్పుడు అందరికీ చాలామందికి గ్యాసులండి. కరోనా ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత, వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చాలామందికి గ్యాసులు వచ్చేసినాయి. నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, గుండె జబ్బులు కూడా ఎక్కువైపోయినాయండి. అప్పుడు ఎందుకనో మరి ఆ వ్యాక్సిన్ వేయించుకున్న కాడి నుంచి భయపడ్డారో తెలీదు, లేకపోతే ఎందుకో తెలియదండి. వ్యాక్సిన్ వేయించుకున్న కాడి నుంచి అందరిలోని తేడా వచ్చేసింది. కొంతమంది చేతుల నొప్పులు అంటున్నారు, కొంతమంది మెడ నొప్పులు అంటున్నారు, కొంతమంది కాళ్ళ నొప్పులు అంటున్నారు, కొంతమంది ఏమో గుండెల్లో నొప్పి అంటున్నారు. అలాగా చాలామందికి చాలా తేడాలు వచ్చినాయండి.
అందుకనే చాలామంది కూడా కొంతమంది భయపడి చేయించుకోలేదు. రాకుండా ఎందుకని, కరోనా రాకుండా ఎందుకని చేయించుకోలేదు. కొంతమంది అయితే చేయించుకున్నారు. 2 వ్యాక్సిన్లు కూడా వేయించేసుకున్నారు కొంతమంది అయితేని. అలాగ చేయించుకున్న కాడి నుంచి ఇలా బాధపడుతున్నారండి. చాలా బాధపడుతున్నారు. మరి దేనివల్లో తెలీదు, ఆ వ్యాక్సిన్ వల్ల తెలీదు కానీ వీళ్ళ లోపల భయమో తెలియదు కానీ వాళ్ళైతే చాలా భయపడుతున్నారండి. అలా అయితే జరిగింది. అందుకనే మనం కొంచెం హెల్తీగా ఉండాలంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలండి. పొద్దున్నే లెగ్గానే కొన్ని పాలు తాగుతామని, లేకపోతే మనం బాదం పప్పు నానబెట్టుకొని బాదం పప్పు తింటాం, జీడిపప్పు తింటాం, టిఫిన్ టయానికి తింటాం. మనం పని అయ్యేటప్పటికి మనం పిల్లల్ని పంపించి మనం తినే టైం అయ్యేటప్పటికే 10, 10:30 అయిపోద్దండి. అందరికీ అంతే, నాకేనే కాదు అందరికీ అంతే. పిల్లల్ని స్కూల్ని పంపించి మనం బట్టలు ఉతికి అంట్లు తోముకొని ఇల్లన్నీ నీట్గా చేసుకునేటప్పటికి, పూజ ఇది చేసుకునేటప్పటికి టైం అంతా అయిపోతుందండి. నాకు కూడా అంతే, మీకనే కాదు నాకు కూడా అలాగే అయిపోతుంది టైము. మనం కొంచెం ఎర్లీగా లేచి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, కొంచెం స్పీడ్గా పనులు అవుతాయి. కొంచెం త్వరగా తింటాక కూడా అవకాశం ఉంటుందండి. మనం పూజ చేసేసుకొని స్నానం చేసి గమ్మున అప్పుడు టిఫిన్ గట్ట ఏమన్నా ఉంటే గమ్మున తీసుకుంటే బాగుంటుంది చక్కగానే. అప్పుడు కొంచెం గ్యాస్ తగ్గుతుంది, మనకి బాగుంటుందండి. నాకు తెలిసిన విషయాలు ఏవో చెప్తున్నాను, మీరు తప్పుగా మట్టుకి అనుకోకండి. నీకే తెలుసా మాకు తెలీదా అని అనుకోకండి. నాకు తెలిసిన మట్టుకి కొన్ని చెప్తున్నానండి. ఆడవాళ్ళు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి. పీసీఓడి అని, ఇలా అని, అలా అని, చాలా ఓవర్ బ్లీడింగు, లేకపోతే నెలసరిలు రాకపోవడం, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందుకనే కొంచెం ఆరోగ్యం బాగుంటే వాళ్ళ పనులు వాళ్ళైనా చేసుకుంటారు కదా అన్నట్టు నేను చెప్తున్నానండి. చిన్న వయసులోనే అన్నీ వచ్చేస్తున్నాయి. నీటి బుడగలు అంటున్నారు, పీసీఓడి అంటున్నారు, నెలసరిలు రాకపోవడం ఆడవాళ్ళకి, లేకపోతే తొందరగా వచ్చేస్తాం. ఇలా అయితే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే కొంచెం మనం కూడా శ్రద్ధ పెట్టాలండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే కొంచెం మనకే రిలీఫ్గా ఉంటుంది. ఇక్కడైతే నేనేం చేస్తున్నానంటే, ముందుగా లేచానండి. లేచి ఆకులు తుడిచి కళ్ళాపేసి ముగ్గులు వేసుకున్న తర్వాత ఇల్లు గుమ్మాలు అవి తుడిచాను. ఈ గదిలో పిల్లలు పడుకున్నారని ఈ గది తుడవలేదండి. పక్కల తులిపి ఇల్లు గుమ్మాలు తుడుస్తున్నాను నేనైతేని. అక్కడైతే పొద్దున్నే అయితే చపాతీ చేశానండి. కోడిగుడ్డు పుల్లడి చేసి చపాతీ చేశాను. పిల్లలకి బాక్స్ అవి సర్దేసి వాళ్ళని పంపించిన తర్వాత ఇక్కడ నేను పని చూసుకుంటున్నానండి. ముందుగా అయితే అన్నీ తుడిచాను. పిల్లలు పడుకున్నారు కదా అని ఈ గది తుడవలేదు. ఈ గది మటుకి తుడుస్తున్నానండి. తుడిచి ఎత్తేసిన తర్వాత అంట్లు ఉన్నాయి, కొన్ని అంట్లు తోమేసి అప్పుడు దేవుడికి పూజ చేసుకున్నాను. నా డైలీ రొటీన్ కొంచెంగా పెడతానని చెప్పాను కదండి. మంచి మాటలు కొన్ని నా పనులు పెడతాను, చూస్తూ ఉండండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితేని లైక్ చేయండి. చూసి వెళ్ళిపోవడం కదండి, లైక్ కూడా చేయండి. నా వీడియో నచ్చినట్టు అయితే చక్కగా లైక్ కూడా చేయండి. లైక్ చేసి చివరి వరకు చూడండి. ఎలా ఉందో వీడియో చెప్పండి, కామెంట్లో తెలియచేయండి. మీరు ఎలా చేసుకుంటారో, ఏమన్నా ఎక్సర్సైజులు చేస్తారా, ఇంకా వీడియోలో మార్పులు ఏమన్నా పెట్టాలేమో చెప్పండి. నేను అలాగా చేయడానికి ప్రయత్నిస్తానండి. మనకి వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయండి. సంవత్సరం అయిపోయింది ఛానల్ పెట్టి. ఈ మధ్యన నేను ఈ పెళ్ళాడవాళ్ళలో పడి నేను వీడియోలు తగ్గించేసిన మూల వాచ్ అవర్స్ పూర్తిగా పడిపోయినాయండి. ఇప్పుడు వాచ్ అవర్స్ పెరగాలంటే మళ్ళీ డైలీగా వీడియోలు పెట్టాలి, టయానికి వీడియోలు పెట్టాలండి. పెడితే వాచ్ అవర్స్ పెరిగితే మీరు చూసి చివరి వరకు చూసి చక్కగా లైక్ చేసి కామెంట్ చేస్తే ఏమన్నా నాకు చివరి వరకు చూడండి, చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. ఇలా అయితే నేను ప్రతిరోజు ఒక వీడియో పెడదాం అనుకుంటున్నానండి. మీరు సహాయం చేస్తే, మీరు చక్కగా చూస్తే వీడియో ప్రతిరోజు ఒక్కొక్క వీడియో పెడతానండి.
ఇంట్లో పనులు నా నా రొటీను పూజలు ముగ్గులు అన్నీ పెడతాను. చూస్తూ ఉండండి. మీరు మట్టుకి లైక్ మట్టుకి మర్చిపోకండి. ఇలా అయితే నేను పిల్లలు వెళ్ళగానే స్నానం చేసేసానండి. పూజ చేసుకుంటా స్నానం చేసి మళ్ళీ అంట్లు అలాగే ఉన్నాయని అంట్లు తోముతాకు వచ్చానండి. అంట్లు తోమేసి అప్పుడు పూజ చేసుకుంటాను. పిల్లలు వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా చేసుకుంటానండి పూజ. లేకపోతే అమ్మ అది ఇయ్యి, అమ్మ ఇది ఇయ్యి అని అంటూ ఉంటారు పిల్లలు. అలా అంటూ ఉంటుంటే మనం ప్రశాంతంగా పూజ కూడా చేసుకోలేమండి. అందుకని నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. మీరు కూడా అంతే అయి ఉండొచ్చు. ఇలా అయితే నేను ఇల్లు అలా తుడిచేసి అంట్లు తోమేసి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. హారతి అయితే ఇచ్చేస్తున్నాను ఇక్కడ. నా పూజ ఎలా ఉందో, నా ముగ్గు ఎలా ఉందో, నేను ఎలా పనులు చేసుకున్నానో కామెంట్లో తెలియచేయండి. అంతేనండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి.